చర్చకు ఆహ్వానించాం, ఇంత ముందు కూడా పిలిచాం. అలాగే సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో ప్రముఖ క్రిమినల్ అడ్వకేట్ ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. రవి గారు నమస్తే. నమస్తే అన్న వెంకటకృష్ణ గారు. నమస్తే నమస్తే అన్న. ఇప్పుడు మళ్ళీ రామ్ కుమార్ సింగ్ గారు మళ్ళీ విధుల్లో చేరిన తర్వాత కేసులో దర్యాప్తు పురోగతి ఎలా ఉంది, దర్యాప్తు ఎలా సాగుతోంది? అంటే ఇప్పుడు సిబిఐ కేసులో రామ్ కుమార్ సింగ్ గారు అంటే మళ్ళీ ఈ మధ్య కడపకు మళ్ళీ అంటే ఈ మధ్య పులివెందులకు కానీ కడపకు కానీ వచ్చినాడు. ఆయన ఇన్వెస్టిగేషన్ అనే దానికన్నా, ఎందుకంటే మాకు తెలిసిన సమాచారం మేరకు టోటల్ ఇన్వెస్టిగేషన్ నాకు తెలిసి దాదాపు కంప్లీట్ అయింది. దీంట్లో ఎవరైతే దస్తగిరి గారు 164 స్టేట్మెంట్లు ఇచ్చి తర్వాత చార్జ్ షీట్ లో కనపరిచిన పేర్లు వాళ్ళే కుట్రదారులు, వాళ్ళే చేశారనేది మొత్తం ఎవిడెన్స్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా ఇప్పుడు కొత్తగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వచ్చి చేసేది అనేది ఏం పెద్దగా లేకపోలేదు, అదే అంటే పెద్దగా లేదు. ఏంటంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కన్నా ఇప్పుడు దీంట్లో ఈ మధ్య లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ అది పొలిటికల్ డెసిషన్ నాకు తెలిసి పైనుంచి కదా ఆ పొలిటికల్ డెసిషన్ వచ్చేసే ఎప్పుడు ఏ క్షణమైనా ఎంపీ గారిని కానీ భాస్కర్ రెడ్డి గారిని వాళ్ళని అరెస్ట్ చేసేదానికి కావాల్సిన టోటల్ ఎవిడెన్స్, టోటల్ గ్రౌండ్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పటికీ. అంటే అవినాష్ రెడ్డిని వాళ్ళ తండ్రిని భాస్కర్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారు ఇద్దరు ఈ హత్యకు సూత్రధారులని వాళ్ళని అరెస్ట్ చేయడానికి అవసరమైన ఎవిడెన్స్ అన్ని సిబిఐ దగ్గర ఉన్నాయంటున్నారా మీరు? టోటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయన్న. కేవలం ఇది పొలిటికల్ డెసిషన్ వలన ఆగిందంటే వీళ్లకు అక్కడ ఏదో చెప్పుకొని చేసుకుంటా అంటే పరస్పర ప్రయోజనాల కింద కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం వీళ్ళకు ఉండి అది ఎన్నో రోజులు అంటే నేను ఈ మధ్య మధ్యాహ్నం మాట్లాడింది కూడా ఈ మధ్య జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నా మీరు వాళ్ళు ఏ నిర్ణయం కోసమన్నా కానీ సుప్రీంకోర్టుకు పోతానే అక్కడ ఇమ్మీడియట్ గా వాళ్ళు వచ్చేసి రిజెక్ట్ చేస్తున్నారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోతే అక్కడ వాళ్ళు అడిగింది ఏంటంటేనా, A1 గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బయట ఉన్నాడు, A5 మేమెందుకు లోపల ఉండాలని అడిగినారు. అప్పుడు ఆ జడ్జి చేసిన కామెంట్ ఏంటంటే అసలు వాస్తవంగా A1 అనే అతను దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఉండాల్సింది, ఇతనే కింగ్ పిన్ అని కూడా చెప్పాడు. ఆ జడ్జి గారు కింగ్ పిన్ ఇతనే అంటే ఈయన స్థాయి ఈ కేసు యొక్క ఇది అనేది ఎక్కడో సుప్రీంకోర్టులో ఉండే జడ్జీలు కూడా కామెంట్ చేసే పరిస్థితికి పోయింది. అదొకటి. తర్వాత ఎర్రగంగిరెడ్డి గారి బెయిల్ పిటిషన్ కూడా వాళ్ళు అడిగినట్టు క్యాన్సలేషన్ కూడా సిబిఐ వాళ్ళు వెళ్ళారన్న. అది కూడా నిన్న ఉండింది. అది 17th కు ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు. ఆర్గ్యుమెంట్ లో అది ఏమొస్తుందో అది చూడాలా. ఈ సునీత గారు ఏదైతే విచారణ అవుట్ ఆఫ్ ది స్టేట్ జరగాలనేది ఒకటి, తర్వాత విచారణ సర్టెన్ టైం బౌండ్ లోనే ఇది కంప్లీట్ కావాలా, ఇప్పటికే చాలా ఆలస్యం జరుగుతుందనే దాని మీద ఆమె కోర్టుకు వెళ్ళింది. యాక్చువల్ గా అది 14th సుప్రీంకోర్టులో ఉంది. తర్వాత నిన్న ఏం జరిగింది, దేవిరెడ్డి శంకర్ రెడ్డి గాని ఈ అక్యూజ్డ్ లో కో అక్యూజ్డ్ ఉమాశంకర్ రెడ్డి గాని దస్తగిరి గారు వేసిన అప్రూవర్ పిటిషన్ చెల్లదని సుప్రీంకోర్టుకు పోతే అసలు మీకేం సంబంధం అని వాస్తవంగా వీళ్ళ కేసుతో అభిషేక్ సింఘ్వి గారు అంతకుముందు వాదించారు. నిన్న కపిల్ సిబాలు వీళ్ళ కేసు జడ్జీలు వాళ్ళని కామెంట్ చేసే పరిస్థితి. అంటే టేబుల్ మీదనే అసలు మీకేం సంబంధం అని వచ్చినారు, మీకేం లోకల్ స్టాండర్డ్స్, మీరు కోనిందితులు, మీకు ఇలాంటి దానికి సుప్రీంకోర్టుకు రావాల్సినది అసలు అన్నెసరీ థింగ్, ఏదన్నా ఉంటే సునీత గారు రావాలి ఇట్లాడదని డైరెక్ట్ గా లాయర్లనే కామెంట్ చేసి ఆ ఫైల్ విసిరి కొట్టడం అంటారు చూడు, అంత పని కూడా జరిగింది. ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్ని చూసిన తర్వాత మనకు ఎక్కువ రోజులు టైం లేదు. ఇది అవినాష్ రెడ్డి అరెస్ట్ ఏ క్షణమైనా జరగచ్చు అనేది ఒకటి. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ మీరు ఇందాక చెప్పినారు కదా, అది వేరే కేసులో ఏదో తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ఆ సబ్జెక్ట్ మనకు వద్దు, దాని సంబంధంగా షర్మిల గారు సిబిఐ ఆఫీసుకు పోయినారు కంప్లైంట్ చేయను. అవును, ఆఫీసు కంప్లైంట్ చేయని పోయినప్పుడు ఈ వివేకానంద రెడ్డి కేసులో కూడా మీతో స్టేట్మెంట్ తీసుకోవాలనేది మాకు పెండింగ్ ఉంది, ఎటు మీరు వచ్చారు కదా ఇక్కడే మీరు ఇస్తారా అని వాళ్ళు అడగడము, దానికేముంది ఇక్కడే ఇస్తానని చెప్పడం. మనకుండే సమాచారం ప్రకారము, అంటే ఇప్పుడు సమాచారం అంటే అది సిబిఐ వాళ్ళన్నా చెప్పాలా లేదంటే షర్మిల వాళ్ళన్నా చెప్పాలా మేము చెప్పేది అవునా కాదా అని, మనకుండే సమాచారం ప్రకారము ఆమె ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే నన్ను వివేకానంద రెడ్డి గారు నేను జగన్ తో అన్ని మాట్లాడి జగన్ నిన్ను అడిగే పరిస్థితికి తీసుకొస్తాను, నువ్వు అప్పుడు దయచేసి నో అని చెప్పొద్దు, మన కుటుంబానికి ఎంపీ ఉండాలమ్మా, అడిగినప్పుడు మటుకు నువ్వు కడప ఎంపీకి పోటీ చేస్తానని నువ్వు చెప్పు అని చెప్తే ఆమె సరేలే బాబాయ్ నువ్వు చెప్పినట్లే నేను చెప్తానని కూడా చెప్పిందని, అంటే
ఇప్పుడు అది మర్డర్ 15వ తేదీ జరిగింది. మీరు కావాలంటే వెనక్కి పోండి రికార్డ్స్. 17th అవినాష్ పేరు అనౌన్స్మెంట్ అఫీషియల్ గా అయింది. అనౌన్స్ అయింది. అవును. అంటే అప్పుడు వాళ్ళు చెప్తారేందో అంతా అయిపోయినాకనే అని కాదు. అప్పటికి అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. 15th మర్డర్ అయింది, 17th. శర్మిల గారి స్టేట్మెంట్ ఏం చెప్తాందంటే, నన్ను బాబాయ్ ఉండమన్నాడు, జగన్ నిన్ను అడిగితే నువ్వు నో అని చెప్పొద్దు అని ఆయన రిటర్న్ గా స్టేట్మెంట్ ఇచ్చినట్లు మన దగ్గర సమాచారం. రెండో పాయింట్ ఏంటంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు మోసం చేసినారని కూడా ఈమె స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఎవరైతే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో నిందితులుగా ఉన్నారో, చార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లు ఉన్నాయో వాళ్ళు. తర్వాత థర్డ్ పాయింట్, లాస్ట్ లో ఎవరైనా కూడా ఈ కేసు మీద మీ ఒపీనియన్ ఏంటి, వీళ్ళు ఎవరైతే ఇప్పుడు చార్జ్ షీట్ లో కానీ ఇలా పేర్లు వచ్చినాయి కదా, ఎంపీ గారు కావచ్చు, భాస్కర్ రెడ్డి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు చేసేదానికి ఆస్కారం ఉంది అంటే ఉండొచ్చు అని చెప్పింది. ఇంకా ఇంతకన్నా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఆమెనే ఇంత ఇదిగా చెప్తే కూడా ఇవన్నీ క్రోడీ. అన్మ్యూట్ చేయండి. మ్యూట్ అయింది చూడండి. రవి గారు మ్యూట్ అయింది, మీ ఫోన్ మ్యూట్ అయింది చూడండి, ఆడియో రావట్లేదు. మాట్లాడండి. హలో, మాట్లాడండి. ఇవన్నీ క్రోడీకరిస్తే సుప్రీంకోర్టులో వాళ్ళకు వచ్చే జడ్జిమెంట్స్, అగెనెస్ట్ గా జడ్జిమెంట్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చే వాంగ్మూలాలు కానీ, ఇవన్నీ క్రోడీకరించి చూసుకుంటే ఇంకా అరెస్ట్ అనేది ఎంతో దూరంలో లేకపోవచ్చు. ఇది ప్రొలాంగ్, ఎంత పొలిటికల్ డెసిషన్ వాళ్ళైనా కూడా. ఇప్పుడు మాకు నీరు చెట్టు బిల్లులు ఉన్నాయన్న, నీరు చెట్టు బిల్లులు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు. తర్వాత మేము కోర్టుకు పోయినాము, కోర్టు నుంచి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోతే ఇప్పుడు అన్ని వస్తున్నాయి. అట్లా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అనుకో, ఈ కేసు క్లోజ్ చేయాలా, ఎవరున్నారు వాళ్ళు చేసేయండి అంటే ఇంకా పొలిటికల్ డెసిషన్ తో పని లేకుండా అయిపోతుందని, నేను తొందరలో అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా ఇంకా తొందరలో ఉండొచ్చు అనేది నా ఫీలింగ్. సో ఇక్కడ ఇప్పుడు రవి గారు మీరు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారు పట్టుబట్టింది షర్మిలను ఎంపీని చేయాలని, అంతేనా? ఆయన స్టేట్మెంట్ ఇచ్చి అదే నువ్వు ఉండాలి, మన ఫ్యామిలీలోనే ఉండాలి ఎంపీగా, కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు కూడా జగన్ దగ్గర టాపిక్ వస్తే అవును నాకు కావాలని అడుగు అని షర్మిలతో చెప్పినాడు వివేకానంద రెడ్డి గారు. ఈమె కూడా సరే అంది. అది ఇష్టం లేక ఇది జరిగింది అనేది, ఈ మర్డర్ జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నట్టుగా మీరు అనుకుంటున్నారు, మీకున్న సమాచారం మేరకు, రైట్? ఎస్. అంటే పులివెందుల ప్రజలకు కానీ ఎందుకు మోటివ్, వివేకానంద రెడ్డిని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దానికి ఆ షర్మిల గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక మోటివ్ గా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, నిజానికి సరే షర్మిల గారు అక్కడ ఏమిచ్చారో మనకి ఇదమితంగా తెలిపినా మీకు తెలిసే అవకాశం ఉంది సమాచారం, మీరు అందులో చాలా. దీంట్లో ఇప్పుడు ఒకటే నా సింపుల్, షర్మిల గారు ఇంకొకరితో చెప్పింటే వాళ్ళు ఇంకొకరు చెప్పింటే మాకు చెప్పిన అంతే కదా, అంతే మేము ఇదే ఏబిఎన్ లో కూర్చొని క్షమాపణ చెప్తాం, అది కాకుంటే చర్చ లేదు. ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధమని నేను అనడం లేదు, కాకపోతే ఏంటంటే డెఫినెట్గా మీరు అన్నట్టుగానే ఆమె తనకు సన్నిహితులతో ఇక అనుకోకుండా సిబిఐ కేసీఆర్ విషయంలో వెళ్తే ఇది కూడా అడిగారు, ఇగో ఇలా చెప్పాను, ఇది అడిగారు ఇలా చెప్పాను, ఆమె అని ఉండొచ్చు, అది మీ దాకా చేరి ఉండవచ్చు, ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు చేరింది, అంతే కదా. సో నేను అనేది ఏంటంటే, ఇక్కడ చాలా కీలకమైన విషయాలు, వివేకానంద రెడ్డి గారి మీద వీళ్ళేసిన, చనిపోయిన తర్వాత కూడా వీళ్ళేసిన నిందలు రకరకాలుగా వేశారు. అసలు విషయం ఏంది అంటే, కుటుంబంలోనే కడప ఎంపీ పదవి ఉండాలి, కుటుంబంలోనే అంటే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వీళ్ళ కుటుంబంలోనే ఉండాలి అనే ఆ ఉద్దేశంతో షర్మిలను ఎంపీ చేయాలని వివేకానంద రెడ్డి గారు అనుకున్నారు అనేది ఒక అంశము. రెండవది, ఏదో పొలిటికల్ డెసిషన్ మాత్రమే దీనికి కావాల్సింది, పొలిటికల్ డెసిషన్ వల్లనే లేట్ అవుతుంది, సిబిఐ అంతా ఎంక్వైరీ అంతా సెట్ చేసేసింది, ఇంకా అయిపోయింది ఎంక్వైరీ అనేది ఒకటి పాయింట్. ఈ పాయింట్స్ మీద ఇంకొంచెం డీప్గా చర్చిద్దాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రసాద్ గారు, ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, లీవ్లో వెళ్ళిన సిబిఐ అధికారి మళ్ళీ వచ్చి దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఇట్స్ ఎ ప్రాసెస్, ఓకే. ఇక్కడ పోలీస్ మీద అనుమానం ఉంది, ఇక్కడ ప్రభుత్వం మీద అనుమానం ఉంది, కాబట్టి ఈ కేసుని సుప్రీంకోర్టు తీసుకుని సుప్రీంకోర్టు పరిధిలో అదర్ స్టేట్తో చేయించాలి, దర్యాప్తు చేయించాలి అనేది సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్. ఆ తర్వాత పరిణామాలు చూస్తే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే మీకేమనిపిస్తుంది? కేసు దర్యాప్తు కాస్త స్పీడ్ అందుకున్నట్టు, లేకపోతే ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా అసలు ఆల్రెడీ అయిపోయిన దర్యాప్తు చేయడానికి ఏం లేదు, ఇంకా పొలిటికల్ డెసిషన్ మిగిలింది అంతవరకు అన్నట్టు అనిపిస్తుందా, లేకపోతే ఇంకేమన్నా
మీరు అనలైజ్ చేస్తారు? అంటే ఈ కేసు సిబిఐ టేకప్ చేసినప్పటి నుంచి జరిగిన పరిణామాలన్నీ మనందరికీ తెలుసు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయిందో అక్కడ పొలిటికల్ డెసిషన్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. కేంద్ర అధికార పార్టీ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఇటువంటి కోర్టు పరివ్యూలోకి వచ్చే ఇష్యూలో వాళ్ళు తప్పుకుంటారు. అంటే ఇంకా ఆవిడ పిటిషన్ ఇంకా వాళ్ళు టేకప్ చేశారు. టేకప్ చేసి సిబిఐని అడిగారు మీ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి. అందుకోసం వాళ్ళు మళ్ళీ ఆయన పంపించారు. నిన్న కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళారు పులివెందులకి వెళ్ళి, పులివెందుల నుంచి అంటే మేము కడప కోర్టుకు పంపించేసాం, మీరు కడప కోర్టుకు వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు నిన్న కడప కోర్టు కూడా వచ్చాడు ఆయన. అంటే లేటెస్ట్ కాపీస్ ఏమన్నా అంటే ఇందాక మన డిస్కషన్లో కూడా పొలిటికల్ విల్ అని. యాక్చువల్గా ఈ కేసు గత ఏడాది ఇదే అవినాష్ రెడ్డి ఢిల్లీలో తిరుగుతున్నప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ముందు అరెస్ట్ ఉంది, అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుంది, అది పెద్ద ఇష్యూ కాదని కూడా డిస్కషన్ జరిగింది. అసలు మాకున్న రెడ్డి గారు చెప్పారు కదా, ఏముంది నువ్వు ఒత్తిడి చేస్తే అని అవినాష్ని నేను చేస్తే ఆడు బీజేపీలో గెలుస్తాడు అని జగన్ అన్న నాతో అన్నాడని సునీత గారు ఓపెన్ గా చెప్పారు. అంటే ఇక్కడ ఎవరిని ప్రొటెక్ట్ చేశారని కాదు, మనం పేర్లు జోలికి వెళ్ళినా వెళ్ళకపోయినా సంబంధం ఉందనుకున్నా ముఖ్యమంత్రి గారి చుట్టూ అల్లుకుపోయిన కేసు ఇది. ఆయన ప్రమేయం ఉందని కాదు, ఆయన ప్రమేయం ఉందని మనం చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన అధికార పీఠానికి చుట్టుకుపోయిన కేసులో అవినాష్ రెడ్డి కూడా ఒకడు. హత్యలో ఆయన ప్రమేయం ఉందో లేదో పక్కన పెడితే కేసు జాప్యంలోనూ ఈ పొలిటికల్ డెసిషన్స్లో కానీ, ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కేసులు పెట్టడంలో కానీ, పెట్టిన కేసుల్ని స్పీడప్ చేయడంలో సిబిఐకి ఇవ్వాలని వేసి పిటిషన్ వేసి ఆయనే విత్డ్రా చేసుకోవడం కానీ మొత్తం ఎపిసోడ్లో ఇది ఆయన చుట్టూ అల్లుకుపోయింది. ఇది ఆయన కుటుంబానికి, ఆయనకి సంబంధించి అల్లుకుపోయింది. ఇది పులివెందుల్లో పొద్దున్న తెల్లవారుజామున కోడి కూసే టైం నుంచి అందరికీ కూడా ఈ విషయం తెలుసు అని కూడా కొన్ని కోర్టులకి సాక్ష్యాలు చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. మీరు గత ఏడాది బాగా సిబిఐని అబ్జర్వ్ చేస్తే అసలు ఈ డబ్బు ఏ అకౌంట్లోకి వచ్చింది, ఏ బ్యాంకుల నుంచి వచ్చింది అన్నది కూడా ప్రూవ్ అయిపోయింది. వాళ్ళకి ఆధారాలు దొరికేసి ఎవరి అకౌంట్లో వచ్చింది, బెంగళూరులో ఏ బ్రాంచ్ నుంచి వచ్చింది, బెంగళూరు నుంచి ఏ బ్రాంచ్లో వచ్చింది, వీళ్ళు ఎంత వెచ్చలవిడిగా ఖర్చు పెట్టారు ఈ డబ్బు అంతా. ఆల్మోస్ట్ రవి గారు చెప్పినట్టుగా క్లియరెన్స్ ఆఫ్ ది పొలిటికల్ విల్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన సొంత నిజంగా తెలివితేటలు చాలా మేధావి. ఆయన ఈ డిలే ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి కోర్టులో ఎంత డిలే అయితే మనకి అంత మైలేజ్, అంత డిలే, అంత అవకాశం వస్తుందని సొంత కేసులు కూడా అలాగే డిలే చేసుకొస్తున్నాడు ఆయన. ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది, ఇంకో 14 సంవత్సరాలు, నేను 30 ఏళ్ళు అధికారంలో ఉంటానంటే 44 ఏళ్ళు కేసు నడుస్తున్నాయి కదా ఆయన ఉద్దేశం, ఆయన సొంత కేసులు కూడా. దీన్ని కూడా నిజంగా ఆయన తెలివైనాడైతే నా కుటుంబం మీద, నా మీద వచ్చిన ఇన్ని కేసుల్లో మేము ఎర్లీ హీరింగ్ కావాలి, మాకు మా చిన్నాన్న మర్డర్ గురించి తెలియాలి, నాకు దీన్ని 6 నెలలు టైం బౌండ్ ఫిలప్ చేయండి అని గట్టిగా అడగాలి. ఆయనకి రాజకీయంగా అవసరమైందా, వ్యక్తిగత నష్టాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాడా? ఒక చిన్న బాబాయ్ ఓడిపోవడం, చనిపోవడం వ్యక్తిగత నష్టం, దాన్ని ఎవరు కాదనలేరు, నిజంగా ఆ బాధ ఆయనకు ఉంటుంది. కానీ దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నాడు అన్నది చాలా కీలకం. అందులో డౌటే ఉంది. ఎలక్షన్ ముందు హత్య జరిగిన 2వ రోజున పేపర్లో ఏమేశారు, నారాసుర రక్త చరిత్ర అని వేశారు. తెలియదా ఎవరు చంపారు? ఆ మాత్రం కుట్లేసింది కనపడతానే ఉంది. గుండెపోటు అని చెప్పింది వాళ్ళే, గొడ్డలపోటు క్లియర్ కనపడుతుండే గుండెపోటు అని చెప్పింది వాళ్ళే. అంత జరిగిన తర్వాత నారాసుర రక్త చరిత్ర రాయించారంటే ఖచ్చితంగా సొంత నష్టాన్ని, బాబాయ్ చావును కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని ఆ రోజే డిసైడ్ అయ్యారు. అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ప్రజలు అమాయకంగా నమ్మారు, అది దురదృష్టకరం. ప్రజలు అమాయకంగా నమ్మారు. నేను చెప్పేది సార్, అనుమానం ఉంది అన్నప్పుడు ఆ అనుమానాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఇప్పుడు మీకైనా నాకైనా ఒక ఇష్యూలో అనుమానం ఉంటే ఆ సంఘటన కారణకుడైన వాడు నివృత్తి చేయాలి. అలాగే పోలీసులు ఆయన అఫిడవిట్ విత్డ్రా చేసుకున్నప్పుడు, కేసు విత్డ్రా చేసుకున్నప్పుడు సిబిఐ వద్దన్నప్పుడే, మై పార్టీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నప్పుడే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, కేసు ఎందుకు వేసారు, ఎందుకు ఆ రోజే వాళ్ళు అడిగి ఉండాల్సింది. వాళ్ళు అడగలేదు, విత్డ్రాల్ అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు రాజారెడ్డి గారికి సంబంధించి నాకు ఒక సీనియర్ ఆఫీసర్ చెప్పాడు. ఆయన ఒక వ్యవసాయం చేస్తుంటే ఒక ఇన్వెస్టిగేషన్కి ఢిల్లీ నుంచి ఒక ఆఫీసర్ వస్తే ఆయన హైదరాబాద్ దిగి కడప వెళ్ళే లోపల
అతనికి ఆ రోజులు ఫోన్లు లేవు, ఏం లేవు. 4 బోగీలు దాటి ఆయన దగ్గరకు వచ్చి మీరు కడప చేరకుండా ఇక్కడ దిగిపోయి సంతకాలు పెట్టి వెళ్ళిపోతే మంచిది, లేకపోతే మీ ఫ్యామిలీ ఉండదని చెప్పారట. ఏనాడు క్రితం? 40-50 ఏళ్ళ క్రితం. అంటే ఈ చరిత్ర ఆ రోజు నుంచి అది కొనసాగుతుంది అన్నమాట. అంటే అంత నెగిటివ్ క్యారెక్టర్లోంచి జగన్మోహన్ రెడ్డి ప్రజలు పాజిటివ్ క్యారెక్టర్లోకి చూశారు. మన ఆ కుటుంబ నేపథ్యం ఎంత నెగిటివ్గా ఉందో అంత పాజిటివ్లోకి వచ్చాడు. నిజంగా అదృష్టవంతుడు ఆయన. ఇన్ని కేసులు ఉన్నవాడు ఒక రాజకీయ నాయకుడు మనశ్శాంతిగా ఎలా వచ్చాడు? ప్రజలను నమ్మించి వచ్చాడు. ప్రజలు నమ్మేటట్టు చేశాడు ఆయన. అంతేగాని నిజంగా మంచితనంతో రాలే, ప్రజలను నమ్మేటట్టు చేశాడు. ఆయన నిజాయితీ నిరూపించుకోవడం కోసం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవటం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజా న్యాయస్థానంలో గెలిచాడు, కోర్టు కేసులు ఏముంది, ఎర్లీ హీరింగ్ అయిందంటే కోర్టు విచారణ చేయండి అంటే చేస్తుంది. విచారణ జాప్యం చేయాలని ఎలాగైతే అడుగుతారో వస్తాయిలే. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి స్టార్ట్ అయింది కదా డైలీ ట్రైలు, అలా కాదు. ఇక్కడ మీరు సొంత కేసులు వేరు, అంటే ఆయన మీద వచ్చిన రాజకీయపరమైనవో లేదంటే ఏ కేసులు వదిలే. ఇది కుటుంబం సంబంధించిన ఇష్యూ. మన కుటుంబం నాన్న తర్వాత చిన్నాన్న, అంటే చిన్నాన్న కూడా నాన్నగా. మరి ఆయన మరణాన్ని ఏ విధంగా జరుగుతోంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, దీనికి ఒక ముగింపు కావాలని ఎవరినో కోరుకుంటారుగా. ఇప్పుడు సునీత్ గారు పోరాటం చనిపోయే తండ్రిని తెచ్చుకోలేదు, కానీ తండ్రిని చంపిన వాళ్ళు శిక్షింపడాలనే కదా. ఆవిడని చాలా మంది అన్నారని చెప్పింది, ఆమె చెప్పింది ఏమని, ఇక అయిపోయింది, ఎట్లా పోయినోడు రాడు కదా, ఎందుకు మనం ఇట్లా చెడగొట్టుకోవడం అని అంటే, లేదు నా తండ్రిని చంపినోడు ఎవడో అంతేకాదు. ఆ మధ్య ఇంకో కథ కూడా వచ్చింది. ఏమిటి, ఆవిడకి పులివెందుల సీట్ ఇస్తామని ఆఫర్ చేశారని పుకారు లేపారు. ఆవిడ ఒప్పుకుందని కూడా పుకారు లేపారు. ఎందుకు? ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్. ఇంత జరిగినా కూడా మళ్ళీ అన్నని ఇన్నాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడు ఆమె ఏదో బెండ్ అవుతోంది అనే ఆవిడ క్యారెక్టర్ ని కూడా అసాసినేట్ చేయడానికి తెగించిన పరిస్థితి. ఈ పులివెందుల కేంద్రంగా వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన కథలన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. అవును. అంటే సిబిఐ అధికారులు వెళ్తుంటే కార్లను బెదిరించడం, డ్రైవర్లను ఆపడం, అంటే చుట్టూ అక్కడే జరుగుతుంది. ఇంకెక్కడ దీనికి వేరే స్క్రీన్ ప్లేలు డైరెక్షన్లు ఎక్కడ లేవు, అన్నీ ఒకచోట ఉన్నాయి. రైట్. ఒక నిమిషం, మనం ప్రముఖ లాయర్ ముంపాల సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే సార్. సుబ్బారావు గారు, ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని మనం మొదటి నుంచి కూడా చర్చిస్తూనే ఉన్నాం కదా వివిధ సందర్భాల్లో. ఇప్పుడు సిబిఐ మళ్ళీ విచారణ స్టార్ట్ చేసింది. రామ్ సింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ వచ్చి స్టార్ట్ చేశారు. సో బీటెక్ రవి గారు అంటారు, ఇంకా దర్యాప్తు చేయాల్సిందేం లేదు, దర్యాప్తు మొత్తం సిబిఐ డన్ చేసేసింది, పూర్తి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డిని, వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డిని ప్రధాన సూత్రధారులుగా గుర్తించి అరెస్టు చేయడానికి అవసరమైన ఆధారాలన్నీ సిబిఐకి వచ్చేసినాయి. దస్తగిరి అప్రూవల్గా మారిచ్చిన వాంగ్మూలం కావచ్చు, లేకపోతే సాక్షులు చెప్పిన మాటలు కావచ్చు, ఏదైనా వచ్చేసినాయి అనేది వారి మాట. సో మీకేమనిపిస్తుంది, ఈ కేసులో ఇంకా చేయడానికి ఏమన్నా ఉందా, లేకపోతే ఇక మొత్తం కేసుని అరెస్టులు చేసి ముద్దాయిని తేల్చడమేనా, నిందితుల్ని తేల్చడమేనా? ఒకటి, వెంకటకృష్ణ గారు మొదట 4 ముద్దాయిలను అరెస్ట్ చేసిన తర్వాత, దస్తగిరి అప్రూవర్ గా మారిపోయిన తర్వాత, ఆయన ఇచ్చినటువంటి ఆధారాలని సాక్ష్యాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత సిబిఐ విచారణ జరిపేసి 2వ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందండి. 2వ ఛార్జ్ షీట్ లో డి శివశంకర్ రెడ్డి ప్రధాన సూత్రధారి, పాత్రధారి, ఈయన అవినాష్ రెడ్డికి అనుకూలమైన వ్యక్తి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. అవును. అంతేకాకుండా గతంలో ఎంపీ పదవి ఇవ్వవద్దని అన్నాడు, కాబట్టి ఇది రాజకీయ ఆధిపత్య పోరని కూడా చాలా స్పష్టంగా నిర్ధారించింది. అవును. కాబట్టి ఈ వచ్చిన ఆధారాలన్నీ కూడా అవినాష్ రెడ్డిని కూడా అనుమానించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా దాంట్లో రాసింది. ఎవరు సాక్ష్యాలను మటుమాయం చేయడానికి ప్రయత్నం చేశారో దాంట్లో స్పష్టంగా పొందుపరిచారు. కాబట్టి చాలా స్పష్టంగా దాంట్లో అసలు ఎవరెవరు పాత్రధారేంటి, వైఎస్ భాస్కర్ రెడ్డి పాత్రధారేంటి, వైఎస్ మనోహర్ రెడ్డి పాత్ర ఏంటి, అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి, మిగిలిన ముద్దాయిలు డి శివశంకర్ రెడ్డి పాత్ర ఏంటి. డి శివశంకర్ రెడ్డి అనే అతను అధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన మీద 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి, గత క్రిమినల్ నేర చరిత్ర ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా దాంట్లో పొందుపరిచారు. ఇది ఛార్జ్ షీట్ లో సిబిఐ వాళ్ళు చెప్పిందండి, మనం చెప్పింది కాదు. కాబట్టి చాలా స్పష్టంగా ఒక క్లారిటీ అయితే సిబిఐకి ఉంది.
40 కోట్ల రూపాయలు చేతులు మార్చేంత స్తోమత దస్తగిరికి ఉన్నదా? కాబట్టి ఈ రోజున ఏం చేస్తా ఉన్నారు, దీంట్లో 2 సాక్షులు చచ్చిపోయారు ఆల్రెడీ. అది సహజమరణం అంటున్నారు, కొంతమంది అనుమానాస్పదం అంటున్నారు, కొంతమంది అసలు కుట్లు వేయవలసిన అవసరం ఏంటి అసలు? నిజంగా వాస్తవంగా దాంట్లో సిబిఐ వాళ్ళు చాలా స్పష్టంగా దాన్ని ప్రస్తావించారు. అసలు ఒక వ్యక్తి మరణించినప్పుడు, రక్తగాయాలు ఉన్నప్పుడు, అతను రక్తం మడుగులో ఉన్నప్పుడు ఆ రక్తాలను కడగవలసిన పని ఏమిటి, లేకపోతే ఆ కుట్లు వేయవలసిన పని ఏమిటి, కుట్లు వేసి అంబులెన్స్ లో హాస్పిటల్కి పంపవలసిన పని ఏమిటి? కాబట్టి ముందుగా ఇందాక మీరు చెప్పినట్టుగా సాక్షిలో నారాసుర చరిత్ర అని చెప్పేసి ఒక ఆర్టికల్ పెద్దది రాసేసి దాన్ని ఆయన యొక్క వివేకానంద రెడ్డి గారి హత్యను రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసి ఆ యొక్క వార్తలు రాశారు. కానీ 3.5 సంవత్సరాలు అయింది. మీ సాక్షి పత్రికలో భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లో ఉండండి ఆ సాక్షి పత్రికలో రాసిన దాన్ని 3.5 సంవత్సరాలైనా ఎందుకు మీరు వెలికి తీయలేకపోయారు? నిజంగా కనుక ఆ వార్తే కనుక వాస్తవం అయితే ఎందుకు మీరు ఇప్పటి వరకు మీ విచారణ సంస్థలు నీ చేతిలో ఉన్నాయి, సిబిసిఐడి నీ చేతిలో ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు నీ చేతిలో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా కోస్తా కాస్తో మీరు చెప్పిన మాటలు వింటా ఉంది. కాబట్టి ఇన్నున్నప్పుడు ఎందుకు తీసుకురాలేపారు? ఇంకోటి ఒకటే ప్రశ్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి ప్రజలు. అసలు సిబిఐ విచారణ జరపాలని నువ్వు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశావు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు నువ్వు ఆ సిబిఐ పిటిషన్ ఉపసంహరించుకున్నావు? అంతేకాకుండా ఈ రోజున ఎవరైతే డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఆత్మ అని చెప్తా ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అని చెప్తా ఉన్నారో ఆ వ్యక్తికి బెయిల్ తరపున వాదించే వ్యక్తి ఎవరండి? నిరంజన్. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరాల గురించి వాదించే నేరాల కేసులను వాదించే వ్యక్తి ఎవరండి? అలానే సిఆర్డిఏకి సంబంధించిన కేసులు వాదించి ప్రభుత్వం నుంచి సొమ్ము తీసుకునే వ్యక్తి ఎవరండి? నిరంజన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్లేయర్ ఒకడే, ప్రభుత్వానికి ప్లేయర్ ఒకడే. అలానే ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేశారో మర్డర్ చేసిన డి శివశంకర్ రెడ్డికి కూడా ప్లేయర్ ఒకడే. ఏం సూచిస్తున్నామండి ఈ అంశాలన్నీ కూడా? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. అంతేకాదండి, ఆల్రెడీ సిబిఐ సెకండ్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఏం ప్రకటన చేశాడండి? అవినాష్ రెడ్డి జోలికి కనుక వస్తే ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేస్తామని బెదిరిస్తావా? అంటే ఇన్వెస్టిగేషన్ కూడా సక్రమంగా చేయనివరా మీరు? అధికార పార్టీ వాళ్ళు చేయనివరా ఈ రాష్ట్రంలో? కాబట్టి ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయండి? సిబిఐ తన విధులను తాను సక్రమంగా నిర్వహించకుండా అడ్డగోలుగా అడ్డుకుంటున్నటువంటి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ చనిపోయినప్పుడు, చంపివేయబడ్డప్పుడు నా బాబాయ్ని ఎవరు చంపారో సాక్ష్యం చెప్పండి అని చెప్పేసి సాక్షులకు మనోధైర్యం ఇవ్వవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సాక్షులను బెదిరిస్తా ఉంటే చూస్తూ నెమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. అయినా సిబిఐ వాళ్ళ మీద ఒక రౌడీ షీటరు జిల్లా నుంచి వెలివేయబడిన వ్యక్తి డైరెక్ట్ గా నన్ను సిబిఐ వాళ్ళు బెదిరిస్తా ఉన్నారంటే ఎస్పీ డైరెక్ట్ గా తలుపులు తీసి ఎదురు కుర్చీలో కూర్చోబెట్టుకుంటాడండి. ఇదే మామూలు సామాన్యుడిని రాణిస్తారా లోపలికి? ఒక రౌడీ షీటర్ని, ఒక వెలివేయబడిన వాడిని జిల్లా నుంచి అతను వెళ్ళిపోయి నన్ను సిబిఐ బెదిరిస్తా ఉందంటే ఎస్పీ దగ్గర కూర్చోబెట్టి ఫిర్యాదు తీసుకుంటాడు. అలానే పోలీసు వాళ్ళు అలానే సిబిఐ వాళ్ళు బెదిరిస్తున్నారంటే వాళ్ళ మీద కేసులు కడతారు. గెస్ట్ హౌస్ లో ఉన్నారంటే ఖాళీ చేయమంటారు. ఇవన్నీ కూడా ఏం సూచిస్తాను? సిబిఐని తాను సక్రమంగా ఈ కేసులో విచారణ జరపకుండా నిరోధించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో నుండి పోలీసు యంత్రాంగం సక్రమంగా వాళ్ళకి సహకరిస్తా ఉంది ప్రభుత్వానికి అని చెప్పి అర్థమవుతోంది. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ చేసే విచారణకు సహకరించండి. సిబిఐకి సహకరించడానికి మీ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనో మీ పోలీసు వాళ్ళనో సహకరించమని చెప్పండి. లేకపోతే సిబిఐ డ్రైవర్ని నువ్వు వెళ్ళిపో, లేకుంటే నేను చంపేస్తానని బెదిరించడం ఏంటండి? అసలు భారతదేశ చరిత్రలో ఎక్కడైనా కానీ విచారణాధికారి మీద తిరిగి కేసులు పెట్టేసి ఆయన మన ఈ రాష్ట్రం వాడా లేదంటే ప్రతిపక్ష పార్టీ సభ్యుడు ఆయన మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన విచారణాధికారి? ఎక్కడో ఏదే రాష్ట్రమో, ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయ ప్రభావాలు ఆయన మీద పనిచేయవు, ఆయన నిస్వార్థంగా చేసి విచారణ జరుపుతూ ఉంటే ఆయన మీద కేసు కట్టించేసి ఆయన ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పైగా ట్రాక్ కూడా మంచి ట్రాక్ ఉంది ఆయనకి, వాళ్ళు చాలా మంచి ట్రాక్ ఉంది అతనికి. కాబట్టి అటువంటి వాళ్ళని భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా
సిబిఐ మీద ఫిర్యాదులు చేసి ప్రైవేట్ కంప్లైంట్ చేసి Okay. సిబిఐని విచారణ చేయకుండా అడ్డుకున్నటువంటి సంఘటనలు ఏ రాష్ట్ర చరిత్రలో ఉండుండవు. సుబ్బారావు మీకు ఒక గుర్తుందా, ఈ రామ్ సింగ్ గారి అంటే ముందు ఒరిస్సా క్యాడర్కి సంబంధించిన ఒక మహిళా అధికారి కూడా ఈ కేసు చాలా ఫాలో అప్ చేస్తే ఆవిడ ట్రాన్స్ఫర్ చేయించారు. ఆమె ట్రాన్స్ఫర్ చేశారు. అవునండి, మీకు మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది. అవునవును కరెక్ట్. అవునండి, ఆ సరిగ్గా అంటే- ఛార్జ్ షీట్లు తయారయ్యే టైంకి ఆవిడ పంపించేశారు. పంపించేశారు. అంతేకాకుండా వెంకటకృష్ణ గారు ఉమ్. ఆల్రెడీ సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని చెప్తా ఉన్నాం. దీని మీద మద్రాస్ హైకోర్టు ఒకటి చెప్పిందండి, అది మనం ఇక్కడ మనం ప్రస్తావించవలసిన అవసరం ఉంది. సిబిఐ అనేది పంజరంలో చిలుక లాంటిది అని చెప్పేసి, అంటే ఇది స్వేచ్ఛ లేనటువంటి ఒక చిలక లాంటిది అని అనుకున్నారు అని కామెంట్ చేసింది. తర్వాత కొద్ది కాలం ఆ చిలకకి స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛ వచ్చినప్పుడు స్వచ్ఛంగా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేసింది. ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేసే పరిస్థితుల్లో అధికారులు బదిలీ చేయించడం అంటే రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు కేంద్ర ప్రభుత్వం మీద తీసుకురావటం, తద్వారా సిబిఐ తన విధులను తాను సక్రమంగా నిర్వహించకుండా చేయటం. అలాగనే ఎవరైతే అధికార పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ ఉన్నారు, అసలు సునీతారెడ్డి గారు చెప్తున్నారండి, నిన్న దస్తగిరి కూడా చెప్పాడు చాలా స్పష్టంగా, నాకున్నటువంటి పోలీస్ సెక్యూరిటీని రోజుకు మార్చేస్తా ఉన్నారు, గన్మ్యాన్లు మార్చేస్తా ఉన్నారు, చెప్పకుండా నా మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, నాకు ప్రాణభయం ఉంది, నాకు రక్షణ లేదు, నాకేమైనా జరిగితే ఈ ప్రభుత్వము ఈ పోలీసులే బాధ్యులు అని చెప్తూ ఉన్నాడు. సునీతారెడ్డి చెప్తా ఉంది, మీ బాబాయ్ కూతురు, మా కుటుంబానికి ప్రాణభయం ఉంది, మాకు రక్షణ కావాలని చెప్తా ఉంది. అలానే శంకరయ్య సిఐ అండి, ఆయన 164 స్టేట్మెంట్ ఇస్తానన్నాడు మేజిస్ట్రేట్ ముందు జరిగే సంఘటనలన్నీ కూడా. తర్వాత నేను ఇవ్వను పొమ్మన్నాడు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన ఇవ్వనని ఎప్పుడైతే అన్నాడో ఆ ఇవ్వనన్న తర్వాత 8 రోజులు తిరగకుండానే సస్పెండ్ లో ఉన్నటువంటి సిఐ శంకరయ్యకి పోస్టింగ్ ఇచ్చారండి. ఉమ్. అంటే సాక్షుల్ని తిప్పుకోవడానికి వివిధ రూపాలలో ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారో శంకరయ్య సంఘటన చాలా స్పష్టంగా మనకు కనబడుతుందండి వెంకటకృష్ణ గారు. రైట్. ఒక్క నిమిషం కాబట్టి ఇక్కడ సుబ్బారావు గారు, ప్రభుత్వం చాలా స్పష్టంగా సిబిఐని తన విధులను తాను నిర్వహించకుండా సుబ్బారావు గారు ఒక్క నిమిషం సుబ్బారావు గారు, అడ్డుకుంటుంది. సుబ్బారావు గారు ఇక్కడ ఒక్క నిమిషం. తర్వాత ఈ కేసులో రవి గారు, షర్మిల గారు డెఫినెట్గా ఆవిడ ఇచ్చుండొచ్చు, ఆవిడ ఇదే చెప్పుండొచ్చు, అది తప్ప ఉప్ప లేకపోతే అది కరెక్టా, అందులో ఇది నిజమైన నేను ఆ డీటెయిల్స్ వెళ్ళడం లేదు. కానీ అసలు షర్మిల గారు ఎందుకు వాంగ్మూలం ఇవ్వాలి అది అంటే మీకున్న అవగాహన? అంటే జనరల్ గా అది అంటే ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళు కూడా వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ అందరి వైఎస్ కుటుంబ సభ్యులతో కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. అంటే ఎక్కడో విశాఖపట్నంలో ఉండే రాజారెడ్డి గారి అబ్బాయి వచ్చేసి రవీంద్రనాథ్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసుకున్నాడు. ఆ తర్వాత మోహన్ బాబు గారు విఎం ఆయన ఒక ఆయన సుధీకర్ రెడ్డి అని ఉన్నాడు, ఆయనతో కూడా స్టేట్మెంట్ తీసుకున్నాడు. అందులో భాగంగా అంటే ప్రతి ఒక్కరు ఎవరు ఏం చెప్తారో వాళ్ళప్పుడు విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు కూడా ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు కూడా ఇవ్వాల్సి కుటుంబ సభ్యులే కదా ఇలా. తీసుకోవాలిగా. వాళ్ళంతా కుటుంబ సభ్యులే. ఇందాక మీరు ఒకటి చెప్తా ఉన్నారన్నా, జగన్మోహన్ రెడ్డి మీదంగా ఈ కేసు అనుమానం లేదు, ఆయన అవినాష్ రెడ్డిని వీళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అని మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పిన ఎగ్జాంపులే తీసుకున్నాము. అంటే ఇప్పుడు లాయర్ గారు చెప్పిన ఎగ్జాంపులే. శంకరయ్య 164 స్టేట్మెంట్ కు ఫస్ట్ కమిట్ అయిపోయినాడు, ఎవరితో, సిబిఐతో నేను ఇచ్చేదానికి రెడీ చెప్పిన తర్వాత ఇంకా ఇప్పుడు ఈ వ్యవస్థలో ఎవరు ఏదో చిన్న లూప్ పోలో దాని వలన సిబిఐలో ఉండే వాళ్ళు ఎవరో వచ్చి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వీళ్ళు శంకరయ్యను క్యాప్చర్ చేసేసినారు. ఏమి, నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం నువ్వు ఇట్లా ఇట్లా అని చెప్పినారు. ఓకే, అది ప్రలోభపడినాడు శంకరయ్య నేను 164 ఇచ్చేదానికి నా వల్ల కాదని చెప్పినాడు. తర్వాత ఒక వారానికే ఆయనకు ఏదైతే సస్పెన్షన్ ఉండేది ఎత్తేసి డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చారు. ప్రమోషన్ కూడా ఇచ్చారా? ఇదంతా శంకరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారనే దానికి ఎగ్జాంపుల్ గా సిబిఐ చూపించారు. దాని హైకోర్టు నమ్మింది, సుప్రీంకోర్టు నమ్మింది. ఓకే, కానీ శంకరెడ్డి చేయలేడు కదా, ఆ సస్పెన్షన్ ఎత్తేసి అతనికి పోస్టింగ్ ఇవ్వాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వమే ప్రభుత్వం సీఎం. అవును.
అదంతా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎట్లా దీంట్లో సంబంధం లేకుండా పోతుంది? మేము అంటున్నది అదే. అదే క్వశ్చన్. మేము అంటున్న పాయింట్ కూడా హత్యతో డైరెక్ట్గా సంబంధం ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అనేది మనం చెప్పలేము. కానీ కేసు మందకొడిగా సాగడమో లేకపోతే కేసును డైవర్ట్ చేయడమో లేకపోతే సాక్ష్యాలు తారుమారు అవడంలో ఖచ్చితంగా ఇలాంటివి లేకపోతే అది 100% ఇప్పుడు ఒకటి ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు అన్నారు కదా, ఎక్కడ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారో అని ఈయన అదే పనిగా అసెంబ్లీలో మీరు ఇందాక చెప్పారు ఇన్వెస్టిగేషన్ మీద ప్రభావితం చూపదా అట్లా మాట్లాడితేనే, అయినా కూడా అసెంబ్లీలో నాకు ఈ కన్నును పొడుచుకుంటుందా అని అసెంబ్లీలో మాట్లాడినాడు. అంటే ఏమని, నా సపోర్ట్ అవినాష్ రెడ్డికి ఉంది, మీరు టచ్ చేయొద్దని ఇండైరెక్ట్ గా చెప్తాడు ఆయన. ఎందుకు ఇది అవినాష్ రెడ్డి మీద ప్రేమతో చెప్తున్నట్ట, అవినాష్ రెడ్డిని చేస్తే ఇంకేదైనా అంటుకుంటుందని భయంతో చెప్తున్నట్టు? ఎందుకంటే సునీత గారు చెప్పిన ఒక విషయం ఆ మధ్య ఒకటి వచ్చింది బయటికి, ఏదో అవినాష్ రెడ్డిని కనుక మనం ఒత్తిడి చేసి లేకపోతే అతని మీద దోషేస్తే బీజేపీలోకి పోతాడని జగనన్న నాతో చెప్పినాడు అని. అది సునీత గారిని నేను ఎందుకు స్పీడప్ చేయలేదనే దానికి ఒక వంక, అది ఒక రీజన్ గా చెప్పిండొచ్చు జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కాదని బీజేపీలోకి పోతే జీరో, అతని గురించి అతనికి తెలుసు. కానీ సునీత దగ్గర తప్పించుకునే దానికి ఆయన ఒక కారణం ఎత్తుక్కొని చెప్పినాడు, అంతేగా తప్ప అది కాదన్నా. ఇప్పుడు అవినాష్ రెడ్డితో ఆగిపోతే జగన్ రెడ్డి ఎప్పుడో చేతులు ఎత్తేసి అని లోపలికి పంపించేవాడు అవినాష్ రెడ్డిని. అవినాష్ రెడ్డితో ఆగుతుందా, ఇంకా తన ఇంట్లో వాళ్ళ దగ్గరికి వస్తుందా, అది ఏమనేది ఓ రకంగా ఇప్పుడు ఇరుక్కునే తర్వాత భయంతోనే వాళ్ళ లోపలికి. ఇప్పుడు శంకరెడ్డి పరిస్థితి ఉందిన్నా, శంకరెడ్డి పరిస్థితి, అతను లోపల ఉన్నాడు, ఇప్పటికి 10 months అయింది. చార్జ్ షీట్ వేసినారు, ఇంకో ఫైనల్ చార్జ్ షీట్ వేసి వీళ్ళు లోపలికి పోతే తప్ప అతను బయటికి రాడు. కానీ ఇప్పుడేమో శంకరెడ్డిని బలిపశం చేసి అతన్నేమో లోపల పెట్టినారు, వీళ్ళేమో అరెస్ట్ గారు. ఇంకోటి నా దీంట్లో ఇందాక మీరు చెప్పినారు కదా, సునీత గారిది జగన్మోహన్ రెడ్డిది ఫైనల్ సిట్టింగ్ ఏం జరిగిందో, ఇందాక సిబిఐ దగ్గర పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు అనేది ఫైనల్ సిట్టింగ్ ఏంటంటే, మేము ఫస్ట్ నేను పోయినాను, తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు సిబిఐకి వచ్చిన తర్వాత వాళ్లకు ఈ కేసుని ఎట్లా సాల్వ్ చేసుకోవాలా అని ఒక ఐడియా వచ్చింది ఎవరికి, సునీత గారికి. అయినా కూడా తన అన్నను కాదని ఏం చేయకూడదని వాళ్ళ అన్నతో మీటింగ్ పెట్టుకుంది. మీటింగ్ పెట్టుకొని మీరు దోషులను అరెస్టు చేయలేకపోతే, ఈ కేసును పరిష్కారం చేయలేకపోతే నేను సిబిఐ ఎంక్వైరీకి పోతాను, లేదా నేను హైకోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీకి పోవాల్సిన అవసరం ఏముంది, నువ్వు స్టేట్ గవర్నమెంట్ గన సిబిఐకి అలౌ చేస్తే ఆటోమేటిక్ గా సిబిఐ ఎంక్వైరీ వస్తుంది, నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటంటే, నీకు మీ నాన్న, మళ్ళా బాబాయిని చంపిన వాళ్ళని కూడా అనలే, నీకు మీ నాన్న చంపిన హంతకులు కావాలనా సిబిఐ ఎంక్వైరీ కావాలనా అని అడిగినాడు. అప్పుడు ఆ అమ్మాయి నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలా, నాకు మా నాన్న చంపిన హంతకులు సిబిఐ ద్వారానే వస్తారు, అంటే నేను మీ నాన్న హంతకులను పట్టిస్తా కదా, నా మీద నమ్మకం పెట్టుకు సిబిఐ ఎంక్వైరీ వద్దని అతని వాదన. ఈ అమ్మాయి నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పింది. సరే అని అదే లాస్ట్ ఫైనల్ వాళ్ళిద్దరి సిట్టింగ్, ఇంకా అప్పటి నుంచి మాటలేవు. అంటే ఇంత దూరం పోయింది ఆ సిబిఐది పిటిషన్. ఇప్పుడు ఆయన ఎందుకు వెనక్కి తీసుకున్నాడు అనే దానికి సాక్షాత్ వాళ్ళ చెల్లెలకి ఆ రకంగా అల్టిమేటను, అదే వన్ టైప్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్ కూడా చేసినా కూడా అమ్మాయి ఒప్పుకోకుండా సిబిఐ ఎంక్వైరీకి పోయి ఈ రోజు వాస్తవాలన్నీ బయటపడే పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఇప్పుడు దస్తగిరిది ఇందాక మీరు చెప్పారు కదా, దస్తగిరి గన్మెన్లను కూడా మారుస్తానంటే నేను ఎంక్వైరీ చేసిన, ఎందుకు మారుస్తానంటే దస్తగిరి గన్మెన్లను ఇతను రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నాడు. ఇతని మీద ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు, జరిగినప్పుడు పక్కనుంటే మనం పోతాము అంటే సెక్యూరిటీ గార్డ్స్, లేదంటే ఆ కేసులోనో విట్నెస్ లోనో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి అని భయపడి కూడా వాళ్ళు వచ్చేసి 50% దస్తగిరికి గన్మెన్ రావాలంటే భయపడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి అది థ్రెట్ ఎంత ఘోరంగా ఉందనేది. అంటే దస్తగిరికి ఎక్కువ థ్రెట్ ఉందని, దస్తగిరి కంటే దస్తగిరికి సెక్యూరిటీగా ఉన్న గన్మెన్లే భయపడే పరిస్థితి భయపడతారు. దస్తగిరిని వేసినప్పుడు పక్కన ఈడిపోతాడు కదా, ఆయన పోతాడు కదా, గన్మెన్ గా ఉండదు. లేదా ఒకవేళ వాణి వేసినాడు, ఇతని ఎంక్వైరీ అని విట్నెస్ అని ఇంకోటి అని సతాయిస్తారు, మాకెందుకు ఇదంతా అని అతనికి డ్రాప్ అవుతా ఉన్నారు. రెండో పాయింట్, అతను ఇంతవరకు దస్తగిరి ఎప్పుడు చెప్పలే నా ప్రాణానికి ఏదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి కారణం అని. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దస్తగిరి అనే వ్యక్తి ఎవరు, ఆ భాగంలో కుట్రలో ఇతను పాలు పంచుకున్నాడు, ఇతను ఉన్నాడు. ఇతనికి ఏ డైరెక్షన్ ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసులే, మనం ధైర్యంగా చేస్తామని వాళ్ళంతా చెప్పకుంటే తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకేదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి అని కారణం అని అంటాడంటే ఏమని అర్థము?
దీంట్లో జగన్ పాత్ర లేకుండా ఎట్లా పోతుంది? ఏదో పెద్ద మంది తొందరలో తేలుతాదన్న, ఇంతకన్నా ఎక్కువ ఇప్పుడు చెప్పలేం. ఇక్కడ ఒకటి వివేకానంద రెడ్డి గారు గనక, అంటే మీరు చెప్పిన దీంట్లోంచి తీసుకుంటే వివేకానంద రెడ్డి గారు కనుక చెప్పినట్టు జరిగి ఉండి ఆయన చనిపోకుండా అంతా సవ్యంగా సాగిపోయి ఉంటే కడప ఎంపీగా షర్మిల గారు అయి ఉండేది. 100%. అదే షర్మిల గారు అయి ఉండేది. షర్మిల గారు కడప ఎంపీ కాకుండా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన మరుసటి రోజు ఆ నెక్స్ట్ డే వెరీ సెకండ్ డేనే అవినాష్ రెడ్డి పేరుని అనౌన్స్ చేశారు కడప ఎంపీగా. సో ఇక్కడ లాభపడింది వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఎంపీగా టికెట్ తెచ్చుకొని లాభపడింది ఎవరంటే అవినాష్ రెడ్డి గారు. పాయింట్ నెంబర్ 1, అది ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది, అవినాష్ రెడ్డితో ఆగిపోకుండా జగన్ కుటుంబం దాకా ఎందుకు వస్తుంది అనేది ఒక పాయింట్. రెండోది, దస్తగిరి జగనే బాధ్యత వహించాలి, నాకేమైనా జరిగితే జగన్దే బాధ్యత అనే స్థాయిలో ఎందుకు అతని మీద రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ప్రసాద్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు దాకా వస్తుంది ఇట్లా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆ ఇష్యూ అవినాష్ రెడ్డితో ఆగిపోవాలి లెక్క ప్రకారం మామూలుగా. అంటే ఒకవేళ నిజమైతే, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా అవినాష్ రెడ్డి పాత్ర ఉంది ఇందులో, నేను అనడంలా. ఆయన ప్రత్యర్థులు లేకపోతే సిబిఐ ద్వారా ఉన్నవాళ్ళు లేకపోతే దస్తగిరి లాంటి వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సునీత గారి ఆరోపణలు కూడా అన్ని కలిపి అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారి దాకా వచ్చింది. సునీత గారి వాంగ్మూలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు, రైట్. దస్తగిరి వాంగ్మూలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. కానీ రవి గారు జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందంటాడు, లేకపోతే ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందంటాడు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందంటారు, మీలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందంటారు, మీలాంటి వాళ్ళు కూడా అంటారు. నేను అనేది ఏంటంటే, ఒకవేళ వీళ్ళందరి ఆరోపణలు నిజమైతే అక్కడ ఎంపీగా బెనిఫిట్ అయ్యింది అవినాష్ రెడ్డి గారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు బతికుండి షర్మిలకు టికెట్ ఇస్తే ఆయనకి టికెట్ రాదు కదా. కాబట్టి టికెట్ వచ్చింది అవినాష్ రెడ్డి గారు కాబట్టి ఆయన జయించాడంటే ఏమైనా కొద్దిగా అటు ఇటు నమ్మొచ్చేమో. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దాకా వస్తుంది, ఇది కనుక అవినాష్ రెడ్డి కనుక నోరు విప్పితే అనేది కదా ఇప్పుడు అందరూ మాట్లాడేది. ఎలా వస్తుంది, ఏంటి దానికి లాజిక్ ఏంటి, నాకు అర్థం కాలేదు. అంటే మీరు కుటుంబ నేపథ్యంలో జరిగిన డిస్కషన్లు, బయట ప్రపంచం చెప్పే మాటలు, దీనికి ఆధారాలు ఉండవు. అంటే ఆధారాలు నేరుగా లేకపోయినా ప్రత్యక్ష ప్రమేయం కానీ పరోక్ష ప్రమేయం కానీ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో పార్ట్. ఎనీ పోలీస్ ఆఫీసరు డైరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్కి వెళ్తాడు. ఈ కేసులో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పిటిషన్ వేసి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, సిబిఐ వాళ్ళు ఈ కేసులో అందరినీ విచారించినట్టుగా ఆయన్ని కూడా ఒక వాంగ్మూలం అడగాలి. ఏమంటే మీరు కేసు అసలు మీ అనుమానం ఎందుకు వ్యక్తం చేశారు, కేసు ఎందుకు వేశారు, మళ్ళీ మా సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దని ఎందుకు అన్నారనే విషయం వాళ్ళే నేరుగా ప్రశ్నించి ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డిగా, అంటే ఆయన ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డిగా ఆయన ఏమి సమాధానం చెప్పి ఉండేవాడో అది కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసి ఉండేది. ఇప్పుడు ఆయన ప్రమేయం ఉందని ఎవడు అంటలేదు సార్. కానీ ఆయన అధికారిక సంబంధించి కానీ అనధికారికంగా కానీ ఆయన అంగీకారం లేకుండా పోలీసులు సిబిఐ మీద కేసు పెట్టేస్తారా, లేదంటే సిబిఐ పనితీరు మీద కంట్రోల్ చేయడానికి ఏదో ఒక అదృశ్య పవర్ శక్తి ఉంటుంది అనేది మీకు ఆ మధ్య ఇంకొక ఎవిడెన్స్ కూడా వచ్చింది. ఏమైనా వచ్చింది, ఆ పాత డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఆయన ఫోన్ చేసి, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మా వాళ్ళు వస్తారని చెప్పారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, సునీత గారితో అన్నారని ఒక ఆమె చెప్పింది. అంటే మీకు ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు చూపించిన అనుమానపు దృక్కులే, నేరుగా సిబిఐ కానీ చూసిన వాళ్ళు కానీ అనలేదు. ఇప్పుడే ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, తల్లిని చెల్లిని కూడా కాదనుకున్నవాడు అవినాష్ ఎందుకు పట్టుకుని వేలాడుతున్నాడు అని మెసేజ్ వచ్చింది. ఇక్కడ అది దానికే రాజకీయపరమైన ఇంట్రెస్ట్ చెప్తున్నాను మీకు. అవినాష్ రెడ్డి బంధుత్వం ఎక్కడి నుంచి వచ్చింది, భారత్ గారి వెంపు నుంచి వచ్చింది. భారత్ గారికి మేనమామ భాస్కర్ రెడ్డి గారు ఆ కుటుంబం. అంటే వాళ్ళదొక సెపరేట్. అంటే రాజశేఖర్ రెడ్డి తమ్ముడు ఈ సెట్ ఒక తరపు, భారతి గారు బంధుత్వం రాజారెడ్డి గారి కజిన్ బ్రదర్, ఇంకో బ్రదర్, ఆ సెట్ ఒకటి.
అంటే ఇప్పుడు ఆధిపత్యంలో ఒకళ్ళు మించి వివేకానంద రెడ్డి బతికున్నంత వరకు మనకు అవకాశం రాకపోయింది అనుకున్నవాడైనా అది అటెంప్ట్ చేసి ఉండొచ్చు. ఈయన మనకి జీవితాంతం అడ్డుపడతాడు అనుకున్నవాళ్ళు, లేదు ఈయన ఒకసారి అడ్డు వెలిగిస్తే మందే రాజ్యం అనుకున్నవాడు కూడా చేసి ఉండొచ్చు. ఏదైనా ఒక మంచి వ్యక్తిని ఈ రాష్ట్రం కోల్పోయింది. రాజశేఖర రెడ్డి గారి సోదరుడినే లేపేసిన వాళ్ళు ఎలాంటి శక్తి ఉన్న వాళ్ళైనా ఈ రాష్ట్ర ప్రజలు లెక్క అనే మాట కూడా వచ్చేసింది. మీరు ఆ కేసు పరిశీలిస్తుంటే అంటే ఇది మా సుబ్బారావు గారు ఇంకో కేసు ఇలాంటి తరహాలో కేసు ఇప్పుడు వాదిస్తున్నాడు ఆయన. ఇది ఎమ్మెల్సీ అనంతబాబు కేసు, ఎమ్మెల్సీ అనంతబాబు కేసు ఆయన వాదిస్తున్నాడు ఆయన. మరి అదే అనంతబాబు విషయంలో కూడా ఇవాళ హైకోర్టు రిజెక్ట్ చేసింది. అతన్ని అరెస్ట్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఎస్పీలు వాళ్ళు ఏ రకంగా పనిచేస్తారు సుబ్బారావు గారిని అడగండి. ఆ కేసులో సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన కేసులో అనంతబాబుని రక్షించడానికి ఎంత ఒత్తిడి ఉందో అని చెప్తాడు. ఇవాళ కూడా హైకోర్టు కూడా కొట్టేసింది. స్టిల్ దే ఆర్ ఫైటింగ్. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు అప్పటికప్పుడు వైఎస్ వివేకానంద మన అవినాష్ రెడ్డి పరిగెట్టుకెళ్ళి ఆయనతో పలకరించి మాట్లాడేది ఒక విజువల్. అలాగే ఆయన అక్కడ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళందరి మీద చిందులు తొక్కాడు అవినాష్ రెడ్డి గారిని ఒక వార్త వచ్చింది. అంటే ఇక్కడ కీలకమైన పాత్రధారి శివశంకర్ రెడ్డి. శివశంకర్ రెడ్డిని ఇంతవరకు పాత పార్టీ కార్యవర్గంలో కానీ కొత్త కార్యవర్గంలో కానీ ఆయన అధికారికంగా తొలగించినట్టు రాలేదు పార్టీ పరంగా. అంటే స్టిల్ ఈజ్ హోల్డింగ్ ది జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా తన సభ్యుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళని ఆ కేసులు తేలే వరకు పార్టీ కానీ ప్రభుత్వం కానీ తప్పిస్తారు. చెప్పావా? ఇక్కడ ఆ విషయంలో శివశంకర్ రెడ్డి విషయంలో పార్టీ సైలెంట్. శివశంకర్ రెడ్డి విషయంలో పార్టీ సైలెంట్. ఓకే. అనంతబాబు విషయంలో పార్టీ సైలెంట్. అంటే ఇది ఏ రకమైన సంకేతం? ప్రసాద్ గారు ఒకటే మనకి ఇప్పుడే బ్రేకింగ్ ఏంటంటే ఎవరైతే అప్రూవల్గా మారి వాంగ్మూలం ఇచ్చారో పొద్దుటూరు మేజిస్ట్రేట్ జమ్మలమడుగు అనుకుంటా మేజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చారో దస్తగిరి, ఆ దస్తగిరి భయం గుప్పిట్లో ఉన్నారు. పులివెందుల్లో భయం గుప్పిట్లో దస్తగిరి కుటుంబం వారం రోజుల క్రితం తన పెంపుడు కుక్క చనిపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్న దస్తగిరి, ఆ కుక్క చనిపోయిన మరుసటి దినం తమ కుక్కను కొంటామని వచ్చిన 6 కొత్త వ్యక్తులు. కుక్కను కొంటాక 6 ఎందుకు వచ్చారు? ఇది విచిత్రమైన పరిస్థితి ఉంది అక్కడ. సో వైఎస్ వివేక హత్యకు ముందు కూడా ఆయన పెంపుడు కుక్కను చంపినందున అనుమానిస్తున్న దస్తగిరి కుటుంబం. ఈ సంఘటనలు బట్టి చూస్తే తమపై ఏదో కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్న దస్తగిరి కుటుంబం. ఈ విషయాలను దస్తగిరి కడప ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇది ఎంత చాలా విచిత్రమైన పరిస్థితి. కుక్క చచ్చిపోవడం వివేకానంద రెడ్డి గారు లేచిపోయాడు. ఈయన కూడా ఈ కుక్క చంపేస్తే నన్ను లేపేస్తారని భయం పట్టుకున్నాడు. అట్లా సార్, అదేమో హత్య జరగడానికి ముందు ఇంట్లోకి వెళ్ళే ముందు కుక్కను చంపి లోపలికి వెళ్ళారు. ఇది అట్లా కాదు, లాస్ట్ వీకే చంపేసి చనిపోయిన మరుసటి రోజు వచ్చారంట, 6 వచ్చారంట కొంటామని. కుక్కను కొంటాక 6 రావడం ఏంటి? ఇదో విచిత్రమైన పరిస్థితి. ఒక్కసారి వివరాలు మా కడప రిపోర్టర్ శ్రీనివాస్ లైన్లో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏంటి కుక్క స్టోరీ ఏంటి? దస్తగిరి కుక్కని కొంటామని వచ్చిన 6 ఎవరు, చంపింది ఎవరు, చనిపోయింది ఎట్లా? గారు ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో నిజంగా గత ఈ వారం నుండి కూడా భయాందోళనలో ఉన్నారు దస్తగిరి, ఎవరైతే అప్రూవర్ గా మారిన దస్తగిరి కుటుంబం. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం అంటే ఎస్పీ గారిని కలిసినప్పుడు మనం దస్తగిరి గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారిని తనకు ప్రాణభయం ఉంది, గన్మెన్లను మార్చారని చెప్పి ఎస్పీ గారిని నిన్న కడపకు వచ్చి దస్తగిరి కలిసినప్పుడు మనం కూడా దస్తగిరిని కలవడం జరిగింది. అయితే ఎస్పీ గారికి తను ఏమి ఇచ్చింది ఇది మాత్రమే చెప్పు, కానీ ఈ కుక్క స్టోరీ అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ కుక్కను తీసుకునేట్టు నిన్న దస్తగిరి చెప్పలేదు, ఇప్పుడు పులివెందులో చెప్తున్నారు. ఎందుకంటే అతను భయం గుప్పిట్లో గత వారం రోజులుగా ఆ కుటుంబంలో భయం గుప్పిట్లో గడుపుతున్నారు కాబట్టి ఒక్కొక్కటి వెలుగులోకి తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కుక్క స్టోరీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తను ఎందుకు భయపడుతున్నారంటే ప్రస్తుతం ఆ గన్మెన్లను తీయడమే మాత్రమే కాకుండా అనుమానిస్తున్న నేపథ్యంలో, అందుకే తాను ప్రాణరక్షణ ఈ గన్మెన్లు మార్చడము ఈ అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ కుక్క స్టోరీ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు బయటికి చెప్పారు ఆ కుటుంబం. ఎందుకంటే వారం రోజులు తన కుక్కను చంపడం జరిగింది, అంటే చనిపోయింది. అంటే ఏ విధంగా చంపింది అంటే చంపింటారు అనే అనుమానం. ఎందుకంటే గతంలో వివేక హత్య జరిగినప్పుడు కూడా ఫస్ట్ ఆ నిందితులు కుక్కను వివేక కుక్కను చంపడం జరిగింది.
ఆ నేపథ్యంలోనూ ఇప్పుడు కూడా తనకున్న అనుమానంలో భాగంగానే ఇప్పుడు కూడా కుక్కను చంపడం వల్ల తనకు అనుమానం వస్తుంది. కాదు ఒక్క మాట, వివేకానంద రెడ్డి గారి హత్య ముందు కుక్కను చంపడం అంటే అది అరుస్తుందేమో లోపలికి వెళ్తుంటే అని చంపారంటే ఒక అర్థం ఉంది. ఇది వారం అయింది చంపేరని అనలేము మనం అప్పుడే, అది చనిపోయి వారం అయింది. ఆయన ఇప్పుడు బయటకు చెప్తున్నాడు. పైగా చనిపోయిన నెక్స్ట్ డేనే 6 వచ్చారు కుక్కను కొంటామని అని అంటే ఇది విచిత్రమైన పరిస్థితి. కుక్కను కొంటామని 6 రావడం ఏంటి? పెద్ద పెద్ద ఆవుల్ని గేదెలను కొంటాకే 6 రారు, కుక్కను కొంటాక 6 రావడం అనేది చిన్న విషయం కాదు. దీన్ని ఎందుకు ఆయన దాచిపెట్టి ఉన్నాడు ఏమన్నా చెప్పారా, అడిగారా ఎవరన్నా మీరు ఎవరైనా? ఇప్పుడు అడగడం జరిగింది, కీలక అంశంగా ఆ విషయం అది ఒకటి అనుమానం వచ్చింది అతనికి. ఫిషీ ఇష్యూనే, ఫిషీగానే ఉంది. కానీ రవి గారు మీరేమని చెప్తారా కుక్క స్టోరీ మీద? మీకేమైనా అనిపిస్తుందా ఇది వింటుంటే? లేదన్నా, కుక్క స్టోరీ అనేది ఇప్పుడు ఫస్ట్ టైం వింటానా. మళ్ళీ వాడు అతను ఎవరైతే దస్తగిరి ఉన్నాడో ఆయన ఎస్పీ దగ్గరికి పోయినప్పుడు ఇదంతా చెప్పిండాల్సింది. మనం చెప్పకుండా ఈ రోజు మళ్ళీ ఏమన్నా ఇటీవల జరిగిందేమో నాకు ఐడియా లేదు. నాకు ఆ దస్తగిరి మీకు తెలుసని నేను అనడం లేదు, కానీ కుక్క చనిపోయి వారం అయింది. చనిపోయిన తెల్లారి వచ్చి 6 వ్యక్తులు వచ్చారు, మీ కుక్క కావాలి కొంటామని వచ్చారంటే అది ఏదో కొంత అనుమానాస్పదంగా లేదా? వచ్చిన వాళ్ళు 6 దేనికోసం వచ్చారు మరి? అంటే 6 వచ్చారంటే వాళ్ళని ఏమన్నా ఇతను ఐడెంటిఫై చేశాడా, లేక ఇతను ఏమన్నా కుక్కలు అమ్ముకుండే వ్యాపారమా? కాదు కదా, వాళ్ళ ఇంట్లో ఉండే కుక్కను చనిపోయిందని వచ్చి అమ్ముతారా అని అడగడము అనుమానాస్పదమే, 6 రావడము అనుమానాస్పదమే. అతను ఎస్పీ దగ్గర చెప్పకుండా ఈ రోజు చెప్తాడంటే అది ఇవన్నీ కూడా మనకైతే అంటే మన అంచనాకు ఇవి రావు. ఇది ఇంకా ఎక్కడో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదునా. ఇంకో పాయింట్ నా, ఇప్పుడు ఒక చిన్న ఇదిన్నా, ఇప్పుడు ఆ హత్య వెనక జగన్మోహన్ రెడ్డి గాని ఇంకా ఎవరైనా ఉన్నారనే దానికి నేను గతంలో కూడా చెప్పిన, దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనే వ్యక్తి అవినాష్ను భాస్కర్ రెడ్డి చెప్తే ఇంతటి సాహసానికి పూనుకోడు. ఎందుకంటే అక్కడ మర్డర్ అనేది జగన్మోహన్ రెడ్డి బాబాయ్. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇట్లా ఉంటాడనేది వాళ్ళు ముందే ఊహించరు కదా. జగన్మోహన్ రెడ్డిని బాబాయిని చంపాలంటే దానికి ఎంతో సాహసము ఎంతో ఉండాలి, ఇంకా క్లియర్ డైరెక్షన్, ఇంకా వీళ్ళకన్నా పవర్ఫుల్ వ్యక్తుల నుంచి వచ్చింటే తప్ప దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఆ పని చేయడు. ఇంకోటినా ఇప్పుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి 11 months అయింది కదా ఉండి, అతనికి జైల్లో కూడా అంత రాచమరి. నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఇన్ని రోజులు ఫిజియోథెరపీకి వచ్చిన వ్యక్తి ఉండన్న. అతను 11 నెలలు కానీ ఉంటే అంటే మంత్లీ ఒక 6-7 times ఇంకా ఎక్కువే ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం, అతను ఫిజియోథెరపీ అనడము, ఆ ఫిజియోథెరపీ ముసుగులో ఇంకా ఎన్ని వద్దు అంటే అంత అధికారాన్ని అతను చెలాయిస్తున్నాడు. ఇంకోటి సార్ చెప్పినాడు, అనంతబాబు మీద వేట్లు, అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు జగన్ రెడ్డి, శంకర్ రెడ్డిని చేయలే. అనంతబాబును ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అఫీషియల్ గా, కానీ శంకర్ రెడ్డిని ఇంతవరకు చేయలే. ఇంకా వివేకానంద రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఒపీనియన్ ఎట్లుండనే దానికి చిన్న ఉదాహరణ చెప్తానా. ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆ తర్వాత వాళ్ళ మదర్ వచ్చేసి విజయమ్మ గారు గౌరవాధ్యక్షురాలు ఉండి, వివేకానంద రెడ్డి డిఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పార్టీలోకి చేరినప్పుడు ఎవరు కండువా వేసినారంటే ఇప్పుడు మైదుకూరు ఎమ్మెల్యేగా ఉండే రఘురామరెడ్డి కండువా వేసి ఆహ్వానించాడు. అంటే అతనికి కండువా వేసి ఆహ్వానించేది కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అలాంటి రిలేషన్ ఉండేది వాళ్ళకు. అంటే మన దీని వెనక వాళ్ళ పాత్ర ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే దానికి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా మీకు. అంటే ఆయన పార్టీలోకి కండువా వేసి కూడా ఆహ్వానించకుండా రఘురామరెడ్డి వేసి ఆహ్వానించినాడు. అప్పుడు రఘురామరెడ్డి ఏమైనా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఏమో కూడా నాకు తెలియదు. ఒకవేళ జిల్లా అధ్యక్షుడు అంటే అది నాకు తెలిసి జిల్లా అధ్యక్షుడు కాకపోయి ఉండొచ్చు. అంటే అటువంటి రిలేషను ఆయనకు ఉంది. ఇంకోటి ఏంటంటే అవినాష్ రెడ్డి గారికి రిలేషను ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణితో వాళ్ళతో చాలా దగ్గర సంబంధము, వాళ్ళకి చాలా మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి. సొంత మేనమామ కొడుకే కదా, మేనమామ కొడుకు మళ్ళా మేనత్త కొడుకు కూడా. అంటే నీకు కుండమార్పిడి రెడ్డి గారి సిస్టర్ ను ఈసీ గంగిరెడ్డి చేసుకున్నాడు, అంటే భారతి గారి ఫాదర్ ఈసీ గంగిరెడ్డి గారి సిస్టర్ ను భాస్కర్ రెడ్డి చేసుకున్నాడు. చాలా థిక్ రిలేషన్ చాలా ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ. ఇంకోటి ఇప్పుడు అతను పార్లమెంట్ మెంబరు, మర్డర్ అతనికి సంబంధం లేకుండా మర్డర్ జరిగింది. మర్డర్ జరుగుతానే పోలీసు వాళ్ళని పెట్టి అదంతా చూస్తారు. వీళ్ళు ఎవడన్నా రక్తం కడిగి అవన్నీ చేస్తానంటే దాని అర్థం ఒక్కటే, ఆ చంపిన వ్యక్తులు ఎవరో వీళ్ళకి తెలిసినన్నా ఉండాలా, లేదా వీళ్ళే చంపమనన్నా పంపించిండాలా. ఆ 2 ఆప్షన్స్ తప్ప అక్కడ ఉండే ఎవిడెన్సెస్ అవన్నీ క్లీన్ చేసే అవసరం నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి అవసరం రాదు. అవసరం వచ్చి ఆ పని చేసినారంటే చంపిన వ్యక్తులు వీళ్ళకి తెలిసిన వాళ్ళు అయ్యండి వాళ్ళని సేఫ్ చేసేదానికన్నా చేసిండాలా,
లేదంటే చంపడానికి వీళ్ళే అన్న ఆ వ్యక్తులను పంపించింది అలా. దీంట్లో Right. వేరేది ఏం లేదు. రైట్. ఫైనల్గా సుబ్బారావు గారు, అప్రూవర్గా మారిన నిందితుడేమో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు. నాకు సెక్యూరిటీ లేదు, నాకు ఏం జరుగుతుందో తెలియదు, నాకేమైనా జరిగితే జగన్దే బాధ్యత అంటూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు అప్రూవర్గా మారిన నిందితుడు. ఇప్పుడు ఆయన కొత్తగా బ్రేకింగ్ ఏంటంటే ఆయన కుక్క చనిపోయింది, చంపేశారని చెప్తున్నాడు. ఒక పాయింట్. ఆయన దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డు కూడా అబ్బో ఈయనతో ఉంటే మన కొంపలు మునుగుతూనే వాళ్ళు వారిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇది ఇంపార్టెంట్. అప్రూవర్గా మారిన నిందితుడు. మిగతా నిందితులేమో ఈ నిందితుడు అప్రూవర్గా మారడాన్ని కొట్టేయండి అని కోర్టుకు వెళ్తారు. మిగతా నిందితులకు బెయిల్ ఇవ్వాలని మీరిందాక చెప్పినట్టుగా అధికారిక లాయర్లు కేసులు వాదిస్తారు. సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి స్ట్రైట్గా? ఇక్కడ ఒకటి వెంకటకృష్ణ గారు, ఇక్కడ చాలా స్పష్టం. సిబిఐ కూడా ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారనే విషయంలో స్పష్టత వచ్చింది అని చెప్పారు. అవును. ఈ వ్యవహారంలో భారీ కుట్ర దాగి ఉంది అని చెప్పేసి సిబిఐ చెప్పింది. అవును. ఎప్పుడైతే ఈ 2 పదాలు బయటకు వచ్చినాయో, రెండో ఛార్జ్షీట్ వేసిన తర్వాత అధికార పార్టీకి సంబంధించిన వాడు గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. అందుకే ఆందోళన చేయటము, లేకుంటే రాజీనామాలు చేస్తామంటాము, లేదంటే మా వాళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పటము, ఇవన్నీ కూడా అక్కడి నుంచే ప్రారంభమైనవి సిబిఐ మీద ఎదురుదాడి. కాబట్టి వీళ్ళు ఎంత గింజుకున్నా వెంకటకృష్ణ గారు, రెండో ఛార్జ్షీట్ చదివిన తర్వాత ఎవరెవరు పాత్ర ఏంటి అనేది సిబిఐకి ఒక అంచనా ఉంది. ఆ యొక్క రెండో ఛార్జ్షీట్ ని మార్చడం అనేది సిబిఐకి ఎంత రాజకీయ ఒత్తిడి వచ్చినా సాధ్యం కాని విషయం. ఎందుకంటే అది కోర్టులో ఫైల్ చేసినారు కాబట్టి. దాంట్లో రాజకీయ పరంగా ఏ విధంగా ఇబ్బందులు వచ్చినాయి, రాజకీయ ఆధిపత్యం కోసం ఏ విధంగా చేశారు, ఎమ్మెల్సీ పదవిలో ఆయన ఓడించడానికి ఏం చేశారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆ రెండో ఛార్జ్షీట్ లో రాశారు. అవినాష్ రెడ్డి పాత్రను కూడా రాశారు. అక్కడ ఎవరైతే రక్తం అడుగులను కడిగివేశారో, ఎవరైతే సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నం చేశారో కూడా అవన్నీ రాశారు. కాబట్టి ఇప్పుడు వచ్చేది ఏంటంటే, ఒక భయం ఏంటంటే, ఈ లింక్ అంతా కూడా బయటకు వస్తే దీని వెనకుండి ప్రోత్సహించినటువంటి పాత్రదారులు, సూత్రధారులు కూడా దీంట్లోకి వెలుగు చూసే ప్రమాదం ఉందని చెప్పేసిన ఒక భయం నుంచి ఈ రోజున సిబిఐని అడ్డగిస్తున్నారనేది సుస్పష్టం వెంకటకృష్ణ గారు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ప్రభుత్వం ఎన్ని చిత్తులేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, కేంద్ర ప్రభుత్వం ద్వారా సిబిఐ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసినా, కోర్టులో ఉన్న ఆధారాల ద్వారా అధికార పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లోకి త్వరలో అరెస్టుకు గురవుతారు. డెఫినెట్ గా సిబిఐ కూడా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే విజయసాయి రెడ్డిని విచారించాలి, జగన్మోహన్ రెడ్డిని విచారించాలి, భారతి గారిని కూడా విచారించవలసిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే పత్రికల్లో నారాయణ సురక్షిత రాసినటువంటి పత్రికకి ఆమె దానికి ప్రధాన అధికారిగా వ్యవహరిస్తా ఉంది కాబట్టి ఆమెను విచారించాలి. కాబట్టి ఇవన్నీ విచారించినప్పుడు, అంతేకాకుండా సునీతారెడ్డి గారు ఒక విషయం చెప్పారు. నువ్వు ఈ కేసు గురించి ప్రస్తావిస్తే, మీరు అనుమానించే వ్యక్తులను కనుక మీరు ప్రస్తావిస్తే నీ భర్త రాజశేఖర్ రెడ్డిని కూడా అనుమానించాల్సి వస్తుంది అని హెచ్చరించిన సంఘటన కూడా సునీతారెడ్డి గారు చెప్పారు. అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును పక్కదోవ పట్టించడానికి తను శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారని సిబిఐ కేసు విచారణ ముగింపు దగ్గర నుంచి సునీతారెడ్డి గారితో చెప్పిన ఈ మాటల దగ్గర నుంచి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఓకే. కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు అసలు వాళ్ళ బాబాయ్ కేసునే దిక్కు దివానా లేకుండా ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈయన ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి రక్షణ ఇస్తారనే ప్రజల ఉత్పన్నం అవుతా ఉంది. కాబట్టి బాబాయ్ కేసులోనే ముద్దాయిలను గుర్తించడానికి సహకరించకపోతే రాజకీయం కోసం బాబాయిని కూడా వదులుకునే పరిస్థితికి ఉత్పన్నమైతే, అలాగనే నీ తండ్రి గారిని చంపినటువంటి వ్యక్తులు ఒకనొకప్పుడు రిలయన్స్ అని చెప్పేసి దాని మీద దాడులు చేయించేసి నీ తండ్రి గారి చంపారని చెప్పేసి నువ్వు ఆరోపణ చేసిన వ్యక్తికి సంబంధించిన వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభ సీట్ ఇమ్మంటే రాజ్యసభ సీట్ ఇచ్చావంటే కనబడుతుంది కదా, నీ తండ్రి గారిని చంపారని ఆరోపణ చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చావు. అలానే నువ్వు తండ్రి గారిని మీ బాబాయిని చంపిన దాని మీద విచారణ జరుపుతుంటే అడ్డంకులు ఇస్తున్నావు. అలానే డి శివశంకర్ రెడ్డికి అధికార పదవిని, మీ ప్రధాన కార్యదర్శి పదవిని తొలగించడానికి వెనుకంజ వేస్తా ఉన్నావు. మీ అవినాష్ రెడ్డి మీద ఆరోపణ వచ్చిందని చెప్పి సిబిఐ చెప్తా ఉంటే దాని మీద చర్యలు తీసుకోవు. ఇవన్నీ కూడా
జగన్మోహన్ Right, రెడ్డి sir. చుట్టూ ఒక వలయలాగా అల్లుకుంటున్నాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి వెంకటకృష్ణ గారు. రైట్ సార్ రైట్. చూద్దాం సిబిఐ దర్యాప్తు మరి ఇంకా చేయాల్సిన అవసరం లేదు. కేసులు సెంటెన్స్ చేసి అరెస్టులే మిగిలాయి అనేది రవి గారు లాంటి వాళ్ళు చెప్తున్న మాట. మరి సిబిఐ ఇంకా దీన్ని సాగదీస్తుందా లేకపోతే పొలిటికల్ విల్ అనేది కూడా కొంత ఉంటుంది డెఫినెట్గా ఇటువంటి విషయాల్లో ఎంతవరకు